జగిత్యాలలో బీజేపీ నుంచి సస్పెండ్ అయిన కొందరు నాయకులు వీరంగం సృష్టించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగా శ్రావణి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంటి ముందు వేసిన టెంట్ కుర్చీలను ధ్వంసం చేశారు. కుటుంబ సభ్యులను బెదిరిస్తూ వారిపై దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారు. బీజేపీ నాయకులు సీనియర్ కార్యకర్తలు అని చెప్పుకున్నటువంటి సస్పెండ్ అయిన కొంతమంది నా ఇంటి మీదకి నన్ను నా కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరిస్తూ వచ్చి ఎక్కడికక్కడ కూడా ఇవాళ గౌరవనీయులైనటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారి పర్యటన ఉంది. వారు మొన్న మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా గెలిచిన కౌన్సిలర్లని అదేవిధంగా క్యాడర్ని కొంత కలిసి వారితో గెట్ టుగెదర్ ప్రోగ్రాము మీటింగ్ అది ఉంది. దానికోసం ఇక్కడికి వస్తున్న సందర్భంగా వీళ్ళు నానా హైరాణా చేస్తూ ఇష్టం ఉన్నట్టుగా ఒక మహిళని అని కూడా చూడకుండా నా ఇంటి మీదకి వచ్చి పర్సనల్గా దుర్భాషలాడుతూ నీ కుటుంబం అంత చూస్తా, నీ అంత చూస్తా, చంపేస్తాను అనుకుంటా ఎక్కడికక్కడ వచ్చి ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు గ్రీన్ మ్యాట్లు, చైర్లు ఇష్టం ఉన్నట్టు విసిరేయడం జరిగింది. తన నివాసంపై జరిగిన దాడిపై భోగా శ్రావణి రియాక్షన్ మనం చూసాము. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ. రమణ, ఎందుకు ఈమెని కార్నర్ చేశారు బీజేపీ శ్రేణులు అంటే ఏం చెప్తారు? అనుశ్రీ, అంటే జగిత్యాల జిల్లాలో మొత్తంగా ఇప్పుడు బీజేపీలో లుకలుకలు అనేటివి మధ్యకాలంలో బాగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు అంటే ఎవరైతే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల మున్సిపాలిటీలో గెలిచారో బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లను సన్మానించేందుకు, అదేవిధంగా క్యాడర్ లో కూడా బలాన్నించేందుకు అని చెప్పేసి ఈ రోజు ఎంపీ అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉండడం వల్ల ఆయన వస్తున్నారు. అయితే ఆ మీటింగ్ పార్టీ కార్యాలయంలో కాకుండా భోగా శ్రావణి ఇంటి వద్ద ఏర్పాటు చేయడం అనేది కొంత వివాదానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మరి కాసేపట్లో అరవింద్ రాబోతున్నారు. అయితే అరవింద్ వచ్చే కంటే ముందు కొంతమంది బీజేపీలో మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచి, అంటే రెబల్స్ గా బరిలో నిలిచి గెలిచిన నాయకులు, కౌన్సిలర్స్ కొంతమందితో కలిసి వచ్చి అక్కడ హంగామా సృష్టించారు. మొత్తంగా భోగా శ్రావణి ఇంటిపై దాడి చేశారు, ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆమె కూడా మీడియాతో మాట్లాడారు, కావాలని తనకు కార్నర్ చేసుకోవాలని చెప్పారు. అయితే బీజేపీలో వీళ్ళకి కాకుండా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి కాకుండా టికెట్లు పంపిణీ చేశారనే ఒక ఆరోపణలో మనం మున్సిపల్ ఎన్నికలకు ముందు నుంచి కూడా మనం వింటున్నాం. ఈ క్రమంలో వాళ్ళంతా కూడా కలిసికట్టుగా వచ్చి ఈ రోజు దాడి చేయడము, పార్టీ ఆఫీస్ లో మీటింగ్ ఏర్పాటు చేయకుండా భోగా శ్రావణి ఇంటి వద్ద ఎలా ఏర్పాటు చేస్తారని చెప్పేసి అక్కడ గొడవకు దిగడం, ఈ క్రమంలో ఫర్నిచర్ ధ్వంసంతో మొత్తంగా పోలీసులు రంగంలోకి దిగి మనం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. మరి కాసేపట్లో ఇక్కడికి ఎంపీ అరవింద్ కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఆ ప్రెస్ మీట్ లో ఈ విషయం కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయి. మనం చూస్తున్నాము జిల్లాలో మొత్తంగా అరవింద్ తీరుపైన కూడా కొంత విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా కొంతమంది కార్యకర్తలు పెడతారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తంగా బీజేపీలో ఉన్న లుకలుకలు మాత్రం బయటపడ్డాయి. దీనిపైన అరవింద్ ఏం మాట్లాడతారో చూడాల్సిందే అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రమణ.